నా పేరు మొదలత అండి. ఊరు? విజయవాడ. ఓకే. ప్రస్తుతం అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే బాగానే జరుగుతున్నాయి అనుకుంటున్నాను మేడం. లాస్ట్ దాని మీద ఇప్పుడైతే కొంచెం మనకి బెటర్గానే ఉంది అమరావతి. అది ఇంకొక నేను అనుకోవడం 1 ఇయర్లో డెవలప్ అయితే బాగుంటుంది. మనకి ఇప్పటి వరకు లేని రాజధాని ఏపీకి అనేది ఒక స్టాండర్డ్గా ఒక రాజధాని వస్తుందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డెవలప్మెంట్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నారా? పెట్టిన మనకిచ్చే ఫెసిలిటీలు కూడా అమ్మఒడి ఉంది మనకి. ఉమ్. అమ్మఒడి అయితే పడినాయి మేడం. నేను దాని తప్పేం పట్టను. ఎందుకంటే ప్రజలు కూడా దానికోసం చూశారు. ఫ్రీ బస్ అన్నారు కానీ ఫ్రీ బస్ వల్ల యూజెస్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. దాని బదులు కొంచెం నిత్యావసరాలు ఏమన్నా ధరలు తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రీ బస్ అందరికీ ఉపయోగపడుద్ది, పడకపోవచ్చు. నేను ఇంకొంచెం నిత్యావసరాలు అవసరాలు ఏమైనా తగ్గించి కొంచెం దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను మేడం. కరెంట్ ఛార్జెస్ కానీ ఏవైనా. ప్రస్తుతం ఉన్న పథకాల్లో మీకు నచ్చిన పథకం ఏంటండి? ఉమెన్స్కి అన్నారు కదా మేడం, మహిళలకి చేయూత అని, అది నచ్చింది నాకు. కానీ ఇంకా అమల్లోకి రాలేదు. అమలు చేస్తామంటున్నారు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఉమ్, నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నారు? బాగుంది మేడం, బాగుంది, నచ్చింది నాకు. అంత ముందు మీద అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన సూపర్ మేడం. యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా వర్కింగ్ సూపర్ వర్క్ అనమాట. ఐ లైక్ హిమ్ సో మచ్. ద వర్క్ కూడా బాగుంది. ఆయన ఏదైతే మనకి నామినేషన్స్ టైంలో అతను ఏదైతే హామీ ఇచ్చాడో అది ఒక్కొక్కటి ఆయన పూర్తి చేసుకుంటూనే వస్తున్నారు. ఇంకా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ రాబోయే ఇయర్ కూడా వాళ్ళే రావాలని కూడా కోరుకుంటున్నాము. రాకపోయినా ఆయన చేస్తాడన్న నమ్మకం మాకుంది. చెయ్యాలి, చేస్తారు.